హిందూ ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత అని భద్రాచల వారాహి పీఠాధిపతులు అరుణానంద స్వామీజీ అన్నారు. అనకాపల్లి జిల్లా అడ్రోడ్ తిమాపురం గ్రామంలో శ్రీ శరణ్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఆయన పాల్గొని హిందూ ధర్మ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అన్ని ధర్మాల్లో కల్లా సనాతన హిందూ ధర్మం ఎంతో మేలైందని వ్యాఖ్యానించారు. ఈ ధర్మం ఏ మతాలలో కానీ ఏ కులాల్లో కానీ ఉండదని అన్నారు. జయ రామ రామ రామ. అదే పిల్లల్ని ఎవరైనా ఏమన్నంటే జుట్టు ముడేసి చెంగు తోచి ఎవడరా నా పిల్లల్ని అన్నది అనేసి ఖాళీ రూపం ఎత్తుతారా లేదా? అదే అన్నపూర్ణ అన్నటువంటి మీరు ఖాళీ రూపం ఎత్తుతున్నారు. పిల్లలకి విద్యా బుద్ధులు చెప్తూ సరస్వతిగా ఉన్నారు. ఒక మనిషి మహా అంటే 4-5 పిల్లలకి సంతానం చూసుకుంటూ ఉన్నటువంటి మీరే ఇన్ని అవతారాలు ఎత్తుతున్నారే. సమస్త సృష్టిని కోటాను కోట్ల జీవరాశుల్ని పాలించేటువంటి తల్లి ఎన్ని అవతారాలు ఎత్తాలి? వాళ్ళు రూపాల్ని తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో యువతపై మత మార్పిడి జరిగేలా చర్యలున్నాయని వాటిని తిప్పికొట్టే విధంగా మనం జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. దేశవ్యాప్తంగా 4,000 మంది భారత స్త్రీలను మత మార్పిడి జరిపి లవ్ జిహాదీలుగా తయారు చేశారన్నారు. చిన్నప్పటి నుండే పిల్లలకు బొట్టు పెట్టుకోవడం, మన ధర్మాన్ని పాటించేలా తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సంఘ కార్యకర్తలు, హిందూ ధర్మ ప్రచారకులు, మహిళలు పాల్గొన్నారు. రామ్ 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 జయ రామ రామ రామ్ రామ్ రామ్. రామ్ 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 జయ రామ